వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు షాప్లో దొరికే విధంగా వేరుశనగ పప్పు పాకం ఎలా చేసుకుందామో చూద్దాం రండి. పొట్టు తీసిన శనగపప్పులు 750 గ్రాములు, బెల్లం 500 గ్రాములు, కొంచెం వాటర్ పోసి ఆ విధంగా పాకం అంటే తుంచితే తునిగి టక్ అనే సౌండ్ వచ్చేలా పాకాన్ని చేసుకొని ఆ పాకంలో మనం పొట్టు తీసుకు పెట్టుకున్నటువంటి 750 గ్రాముల వేరుశనగ పప్పులను అందులో పోసి స్టవ్ని స్విమ్లో పెట్టుకొని కొంచెం సేపు తిప్పుతూ అలా పాకము గిన్నెకి ఏమాత్రం అంటుకోకుండా నీట్గా ఉండాలి. అప్పుడు రైస్ బ్యాగ్ మీద పలచగా దానిని పరుచుకొని మనం సదరం కోసం చపాతీ కర్ర కొంచెం తడిని పూసుకొని చక్కగా సద్దరంగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత చాకుతో కొంచెం గీతలుగా గీసుకొని ముక్కలుగా కట్ చేసి స్టోర్ చేసుకుంటే కరకరలాడుతూ ఉన్న వేరుశనగ పప్పు పాకు రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.